హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెచ్ ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా పేరు సుబ్రహ్మణ్యం. ఈరోజు వీడియోలో మనం హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే, హిస్టరీ అంటే ఏమిటి అండ్ హిస్టరీ మనం ఎందుకు చదవాలి, హిస్టరీలో మనం యూపీఎస్సికి వెళ్ళాలంటే ఏమేమి టాపిక్స్ మనం చదువుకోవాలి, యూపీఎస్సి ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే మనం ఏ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలన్నా మనకి హిస్టరీ అనేది ఇంపార్టెంట్ అండి. ఏ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళినా మనకి హిస్టరీ అనేది ఉంటుంది. అందువల్ల ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెళ్తే హిస్టరీలో మనం ఏమేమి టాపిక్స్ మనం ఎక్కువగా చదువుకుని వెళ్ళాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు అంటే, మనకి ఫాదర్ ఆఫ్ సివిక్స్ ఉన్నారు, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ యాడమ్ స్మిత్. అలాగే ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరంటే హెరోడాటస్ అండి. ఈయన పేరు హెరోడాటస్. అయితే మీ అందరికీ కూడా ఒక జీకే క్వశ్చన్ అండి. మీరు అందరూ కామెంట్ చేయండి, నాకు ఈ ఛానల్కి ఈ వీడియోకి కామెంట్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే, హెరోడాటస్ ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హిస్టరీలో మనం ఏమేమి టాపిక్స్ చదవాలి అంటే, మనం ఎక్కడి నుంచి చదవాలి అంటే, మనకి హిస్టరీలో శిలాయుగం అండ్ ఆధునిక శిలాయుగం అని చెప్పి మనకు ఉంటాయి కదా. అయితే మనం ఎక్కడి నుంచి చదవాలి అనే దాని గురించి చూద్దాం. మనం హిస్టరీ గురించి ముందు ఆ ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు అండ్ తర్వాత చరిత్ర మనకి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే, బ్రిటిష్ వారి దగ్గర నుంచే మనకు రాయడం మొదలుపెట్టారు, బ్రిటిష్ వారు వచ్చిన తర్వాతే అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ కాదండి, బ్రిటిష్ వారు రాకముందే మనకు కలహన అనే ఒక చరిత్రకారుడు రాజతరంగిణి అనే ఒక పుస్తకాన్ని రచించాడండి. ఎప్పుడు 1149 క్రీస్తు శకం. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, కలహన అనే ఒక చరిత్రకారుడు రాజతరంగిణి అనే పుస్తకాన్ని 1148లోనే క్రీస్తు శకం 1148లోనే రచించడం జరిగింది. ఈ పుస్తకంలో ఏం వివరించారంటే, కాశ్మీర్ యొక్క రాజుల గురించి వివరించడం జరిగిందండి. రాజతరంగిణి అనే పుస్తకంలో కాశ్మీర్ యొక్క రాజుల గురించి వివరించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, హిస్టరీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, హర్రప్పా నాగరికత, సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత రెండు ఒకటే. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ తర్వాత వైదిక నాగరికత, ఆర్యుల నాగరికత, వైదిక్ సివిలైజేషన్, ఇంగ్లీష్లో వైదిక్ సివిలైజేషన్, తెలుగులో ఆర్యుల నాగరికత. తర్వాత వచ్చేటప్పటికి జైన బౌద్ధ మతాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. రెండు మతాలు వచ్చాయండి, అవి జైన బౌద్ధ మతాలు, 2 మతాలు వచ్చాయి. వీటి గురించి కూడా మనకి వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి మౌర్యులు, మనకి చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత వచ్చేటప్పటికి అశోకుడు, బిందిసారుడు, వీళ్ళ గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుందండి. వీళ్ళందరి గురించి కూడా నేను వచ్చే వీడియోలో, రాబోయే వీడియోలో నేను కవర్ చేస్తాను. ఒక్కొక్కరి గురించి నేను ఒక్కొక్క వీడియో చేస్తానండి, ఒక్కొక్క డైనస్టీ గురించి. అయితే మనం ఒక్కొక్క డైనస్టీలో ఒక డైనస్టీలో ఉన్న అందరి రాజుల గురించి చదవాలంటే అవసరం లేదండి. వాళ్ళలో ఎవరైతే ఇంపార్టెంట్ కింగ్స్ ఉంటారో వాళ్ళ గురించి మనం చదివితే సరిపోతుందండి. ఇప్పుడు మౌర్యుల్లో మౌర్య చంద్రగుప్తుడి గురించి చదవాలి, బిందిసారుడు గురించి చదవాలి, తర్వాత అశోకుడి గురించి చదవాలి. ఈ ముగ్గురు గురించి చదివితే మనకి సరిపోతుందండి. తర్వాత వచ్చేటప్పటికి గుప్తుల గురించి, తర్వాత శకనులు, యవ్వనులు అవసరం లేదండి, శకనులు, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి వంశం, మన శాతకర్ణుల గురించి కూడా, శాతవాహనుల గురించి కూడా మనం చదవాలండి. శాతవాహనుల గురించి, తర్వాత పల్లవులు,
చౌలులు, తర్వాత వచ్చేటప్పటికి మనకు చివరి భారతదేశంలో చివరి హిందూ రాజు అయిన హర్షవర్ధనుడి గురించి కూడా మనము చదవాల్సి ఉంటుందండి. తర్వాత వచ్చేటప్పటికి భారతదేశంలో ముస్లిం దాడులు ఎలా జరిగాయి, ముందు ఎవరు వచ్చారు, ఏమిటి అనే దాని గురించి కూడా చదవాలండి. తర్వాత వచ్చేటప్పటికి మనకు ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలించారండి. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, వీళ్ళ గురించి కూడా మనం చదవాల్సి ఉంటుందండి. తర్వాత 1200 నుంచి చాలా కాలం వీళ్ళే పరిపాలించడం జరిగింది. మనకి భారతదేశంలో చాలా కాలం పరిపాలించారు వీళ్ళు. అయితే మనం కాకతీయుల గురించి కూడా, రాణి రుద్రమ్మదేవి, వీళ్ళ గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అండి. ఖచ్చితంగా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు, వాళ్ళ గురించి, విజయనగర డైనస్టీ గురించి కూడా మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందండి. తర్వాత మొఘళ్ళ గురించి కూడా మనం చదవాల్సి ఉంటుందండి. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, వీళ్ళ గురించి కూడా మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందండి. తర్వాత మన శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ గారి గురించి కూడా ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందండి. తర్వాత వచ్చేటప్పటికి స్వతంత్రోద్యమం, మనకి తర్వాత స్వతంత్రోద్యమంలో దశలు ఉన్నాయి కదండి, గాంధేయ దశ, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాటి గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుందండి. ఈ టాపిక్స్ మీరు శ్రద్ధగా వినండి, నాతో పాటు కూడా మీరు చెప్పండి పక్కన, పర్లేదు, ఓకే. మీరు కొంచెం లౌడ్గా చెప్తే కనుక మీకు మైండ్లో అనేది ఫీడ్ అయిపోతుందండి అది, ఓకే. మీరు నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే మీరు కూడా చెప్తూ ఉండండి. నేను ఇప్పుడు హెరోడోటస్ అనే పేరు చెప్పాను, ఓకే, ఆయన పేరు హెరోడోటస్ అని అలా ఒకసారి మీరు అనుకోండి, నోట్లో అనుకుంటే మీకు మైండ్లో అనేది గుర్తుండిపోతుంది అనమాట, ఓకే. ఈ టాపిక్స్ అయితే మనం ఖచ్చితంగా చదవాలండి. ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క వీడియో నేను చేస్తాను. ఈ రోజు నుంచి మీకు హిస్టరీ వీడియోస్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ పాలిటిక్స్ గురించి పాలిటిక్స్ కూడా మేము చెప్పాలనుకుంటున్నాము. ఆ వీడియోస్ కూడా మేము త్వరలోనే అప్లోడ్ చేస్తాము. ఆల్రెడీ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే మా ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము కంటెంట్ తీసుకురావడానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది, కంటెంట్ తీసుకురావడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.